కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో అన్న క్యాంటీన్ ఘనంగా ప్రారంభం జరిగింది. కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో ఎమ్మెల్సీ హరిప్రసాద్ అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదలు ఎవ్వరూ ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఈ అన్న క్యాంటీన్లను ప్రారంభించిందన్నారు. నెలవారీ పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు ఆర్థిక సహాయం వంటి పలు సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం పేదలను ఆదుకుంటుందని తెలిపారు. అన్న ఎన్టీ రామారావు పేరుతో ఈ క్యాంటీన్ నిర్వహించడం గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధిని కూడా ముందుకు తీసుకువెళ్తుందని ఎమ్మెల్సీ హరిప్రసాద్ స్పష్టం చేశారు. ఈ రోజున 62 కేంద్రాల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా మన కాకినాడ నియోజకవర్గంలోని కొత్తపల్లిలో కూడా ఒక కేంద్రం ప్రారంభించడానికి నాకు అవకాశం కలిగింది. ఇది ఒక భాగ్యంగా నేను భావిస్తున్నాను. మనకి భారతీయ సంప్రదాయంలో ఆకలైన వాడికి అంత పట్టెడు అన్నం పెట్టడం అనేది ఒక గొప్ప విషయంగా మనం భావిస్తాము. డొక్కా సీతమ్మ గారి గురించి మనం ఈ రోజు కూడా మాట్లాడుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం అంటే కారణం ఆవిడ చేసిన ఈ అన్నదాన కార్యక్రమాలే. గతంలో రాజులు, జమీందారులు ఇటువంటి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లేవాళ్ళు. మనం అక్కడక్కడ చూస్తుంటాం, వింటుంటాం. ఈ సత్రం ఫలానా రాజుగారు కట్టించారు, లేకపోతే ఈ సత్రంలో అన్నదానం కార్యక్రమం కొనసాగడానికి ఆ జమీందారు గారు భూములు ఇచ్చారని మనం వింటూ ఉంటాం. ఆ పరంపరను కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. ఈ రాష్ట్రంలో ఎవరు ఆకలితో మిగిలిపోకూడదు, ఉండిపోకూడదు అనే ఒక గొప్ప సంకల్పంతో ఇప్పటికే 207 కేంద్రాల్లో ఈ అన్న క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. రోజు దాదాపు 2 లక్షల మంది అన్న క్యాంటీన్లో భోంచేస్తున్నారు. ఇప్పుడు మరో 62 వీటికి యాడ్ అవుతుంది. ఇది ఒక గొప్ప కార్యక్రమం. కొత్తపల్లిలో కూడా కేంద్రం ప్రారంభించడానికి మన డిప్యూటీ సీఎం గారు చొరవ తీసుకున్నారు. అక్కడ కేంద్రం శాంక్షన్ కాలేదు. పిఠాపురం నియోజకవర్గంలో కొత్తపల్లి ఆ ప్రాంతంలో ఉండటం వల్ల అక్కడ వాసులందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆయన మాట్లాడిన తర్వాత అక్కడ కూడా శాంక్షన్ అయింది. ఈ రోజున 1:30కి ఆ కేంద్రం ప్రారంభిస్తున్నాము. ఈ రోజు వారి పనులు చేసుకునే వాళ్ళకి కానీ, లేదంటే ఏదో హాస్టల్లో కానీ, రూముల్లో కానీ ఉండే చదువుకునే వాళ్ళకి కానీ, దూర ప్రాంతాల నుంచి వచ్చి పనులు చేసుకునే వాళ్ళకి ఈ అన్నా క్యాంటీన్లు చాలా ఉపయోగం ఉంటుంది. ఈ కొత్తపల్లి క్యాంటీన్ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈ విరివిగా ఉపయోగపడటంతో పాటు ఇలా దూర ప్రాంతాల నుంచి వచ్చి పని చేసుకునే వాళ్ళకి కూడా సౌకర్యంగా ఉంటుంది. ఆ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇన్ఛార్జ్ లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతుంది. ఈ యొక్క ఏదైతే ఉందో కార్యకర్త ఇన్ఛార్జ్ అనేది ఇన్ఛార్జ్ ఇప్పుడు 5 మెన్ కమిటీ అనండి. 5 మెన్ కమిటీ. ఈ 5 మెన్ కమిటీని నేను మంగళగిరి నుంచి నేను కోఆర్డినేట్ చేసుకుంటాను. ఈ సెటప్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కాకలు తీరిన రాజకీయ నాయకులు. అటు పెండం దొరబాబు గారు కానీ, లేకపోతే మన డిసిసిబి అధ్యక్షుడు బాబు గారు కానీ, ఉదయ్ గారు కానీ, కొత్తగా ఉత్సాహవంతుడు యువకుడు కిషోరు ఈ కమిటీలో ఉన్నారు. ఒక్కళ్ళ మీద ఒక్కళ్ళు ఇన్ఛార్జిగా ఉంటారనేది లేదు. పవన్ కళ్యాణ్